ప్రభాస్ హీరోగా వస్తున్న ది రాజాసాబ్ సినిమాపై భారీ అంచనాలున్నాయి. ఆ మూవీ కోసం ఫ్యాన్స్ ఎంతగానో వెయిట్ చేస్తున్నారు. జనవరి 9న ఈ సినిమా రాబోతోంది. మారుతి డైరెక్షన్లో వస్తున్న ఈ సినిమాను హారర్ కామెడీ కోణంలో తీసుకొస్తున్నారు. ఇప్పటికే వచ్చిన టీజర్ భారీ రెస్పాన్స్ దక్కించుకుంది. అయితే ఈ సినిమాలో పెద్ద యాక్షన్ సీన్లు, ఒళ్ళు ఊనం అయిపోయే స్టంట్లు ఏమీ లేవు కాబట్టి ప్రభాస్ ఆడుతూ పాడుతూ షూటింగ్ చేస్తున్నాడట. ఈ క్రమంలోనే ఈ మూవీలో డాన్స్ చేయడానికి డిసైడ్ అయ్యాడని తెలుస్తోంది. అందుకే మూవీ టైటిల్ సాంగ్ కోసం కొరియోగ్రాఫర్ ప్రేమ్ రక్షిత్ను తీసుకున్నారట. ప్రస్తుతం సాంగ్ షూటింగ్ జరుగుతున్నట్టు తెలుస్తోంది. ఆ సాంగ్లో బాగానే స్టెప్పులు వేస్తున్నాడట ప్రభాస్. గతంలో ఏ సినిమాలో లేనంతగా ఈ సాంగ్లో ఫాస్ట్ బీట్ స్టెప్పులు వేయబోతున్నాడట ప్రభాస్. ఆ విషయాన్ని సర్ప్రైజ్గా ఉంచి మూవీలో చూపించి ఫ్యాన్స్ను సర్ప్రైజ్ చేయాలని చూస్తున్నారట. ప్రభాస్ అదిరిపోయే డాన్స్ చేస్తే చూడాలని ఫ్యాన్స్ ఎప్పటి నుంచో వెయిట్ చేస్తున్నారు. మొత్తానికి అది కాస్త ది రాజాసాబ్తో తీరిపోతుందన్నమాట. ఈ మూవీలో ప్రభాస్ డ్యూయల్ రోల్స్ చేస్తున్న విషయం తెలిసిందే. ప్రస్తుతం సినిమాలు వందల సంఖ్యలో విడుదలవుతున్నా కానీ కేవలం 10ల సంఖ్యలో మాత్రం కూడా విజయాలు అందుకోవట్లేదు. పెద్ద మొత్తంలో తారాగణం, భారీ యాక్షన్ సీన్స్ ఇలా ఎన్ని ఉన్నా కానీ కంటెంట్ లేకపోతే మాత్రం సినిమాను ప్రేక్షకులు ఒప్పుకోవడం లేదు. మరోవైపు ఎలాంటి భారీ తారాగణం లేకపోయినా కేవలం కంటెంట్ ఉంటే మాత్రం చాలు అన్నట్లుగా సినీ ప్రేక్షకులు చిన్న సినిమాలైనా సరే భారీగా ఆదరిస్తున్నారు. దీనికి నిదర్శనం తాజాగా విడుదలైన హార్ట్ బీట్ సినిమా అని చెప్పవచ్చు. సినిమాలో ఎక్కడ పెద్ద పెద్ద సెటప్స్ కానీ యాక్షన్ సీన్స్ కానీ లేకపోయినా కేవలం అవుట్ అండ్ అవుట్ కామెడీతో సినిమా భారీ విజయం అందుకుంది. ఇకపోతే బాలీవుడ్లో ఎటువంటి అంచనాలు లేకుండా విడుదలైన సయ్యారా సినిమా ఓటీటీలో స్ట్రీమింగ్ మొదలైంది. అహాన్ పాండే, అనీత్ పడ్డా హీరో హీరోయిన్లుగా నటించిన ఈ సినిమాకు బాలీవుడ్ ప్రేక్షకులు వారి హిట్ను అందించారు. బాలీవుడ్ బడా నిర్మాణ సంస్థ ఈ సినిమాను యష్ రాజ్ ఫిల్మ్స్ నిర్మించింది. రిలీజ్ వరకు ఎలాంటి అంచనాలు లేకుండా విడుదలైన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద సంచలనం సృష్టించింది. అది ఎంతలా అంటే బాక్సాఫీస్ వద్ద ఏకంగా 580 కోట్లకు పైగా వసూళ్లను రాబట్టేలా. ముఖ్యంగా సినిమాలో పండించిన లవ్ సింప్లిసిటీ, మ్యూజికల్ మ్యాజిక్, ఎమోషనల్ సీన్స్ ఇలా ఆడియన్స్ను బాగా అట్రాక్ట్ చేశాయి. ఈ సినిమాకు మోహిత్ సూరి దర్శకత్వం వహించారు. ఈ సినిమా సెప్టెంబర్ 12 నుంచి నెట్ఫ్లిక్స్లో ఓటీటీ వేదికగా స్ట్రీమింగ్ మొదలైంది. ఇంకెందుకు ఆలస్యం, మీరు కూడా సినిమాను థియేటర్లో చూడకపోతే నెట్ఫ్లిక్స్లో చూసి ఎంజాయ్ చేయండి. మంచు కుటుంబంలోని తండ్రి కొడుకుల మధ్య కొన్ని నెలల క్రితం నెలకొన్న వివాదం ఎంతటి సంచలనంగా మారిందో తెలిసిందే. మరి ముఖ్యంగా మోహన్ బాబు వారసులైన మంచు విష్ణు, మంచు మనోజ్లు తమ అనుచరులతో కలిసి ఇంతటి రచ్చ చేశారు. ఒకరిపై ఒకరు దాడులు, కేసుల వరకు వెళ్ళింది ఈ వ్యవహారం. కానీ ఆ తర్వాత ఏం జరిగిందో తెలియదు. కానీ ఉన్నట్టుండి ఈ వివాదం సైలెంట్ అయింది. మంచు ఫ్యామిలీలో ఈ వివాదం నడుస్తున్నప్పుడే మంచు విష్ణు, మోహన్ బాబు నటించిన కన్నప్ప రిలీజ్ అయింది. ఆ టైంలో తన సోషల్ మీడియా ఎక్స్ ఖాతాలో టీంకు విషెస్ తెలియజేశాడు మనోజ్. అలాగే వ్యక్తిగత కక్షలు పక్కన పెట్టి మరీ మంచు మనోజ్ ఈ సినిమాను స్వయంగా థియేటర్కి వెళ్ళి చూసి కన్నప్ప టీంపై ప్రశంసలు కురిపించాడు. ఇక అసలు క్లైమాక్స్లో అంత బాగా నటిస్తాడని అనుకోలేదని పరోక్షంగా అన్న విష్ణుని ఉద్దేశించి వ్యాఖ్యానించాడు. అప్పట్లో ఈ టాపిక్ సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఇక ఇప్పుడు మంచు మనోజ్ విలన్గా నటించిన మిరాయ్ వరల్డ్ వైడ్గా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ నేపథ్యంలో మిరాయ్ టీంకు విషింగ్ ఆల్ ది బెస్ట్ ఫర్ మిరాయ్, గాడ్ స్పీడ్ టు ద ఎంటైర్ టీమ్ అని ఎక్స్ ఖాతాలో ట్వీట్ చేశాడు విష్ణు. పగలు పంతాలు, మొహమాటాలు ఇవన్నీ తాత్కాలికం. అన్నదమ్ముల ప్రేమ అన్నిటికంటే ముఖ్యం అని, మీరు ఇలానే కలిసి ఉండాలని విష్ణుకి మంచు ఫ్యాన్స్ థ్యాంక్స్ చెప్తూ రిప్లై ఇస్తున్నారు. కేరళ కుట్టి అనుపమ పరమేశ్వరన్ దర్శన ప్రధాన పాత్రలో రీసెంట్గా వచ్చిన చిత్రం పరదా. శుభం ఫేమ్ ప్రవీణ్ కండ్రేగుల దర్శకత్వం వహించాడు. డిఫరెంట్ కథాంశంతో తెరకెక్కిన ఈ సినిమా అనేక సార్లు వాయిదా అనంతరం ఆగస్టు 22న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సినిమాపై ఎన్నో ఆశలు పెట్టుకుంది అనుపమ. బ్యాక్ టు బ్యాక్ ఫ్లాపుల నుండి పరదా గట్టెక్కిస్తుందని భావించింది. కానీ ప్రేక్షకుల నుండి మిశ్రమ స్పందన రాబట్టింది పరదా. కథ బాగున్నప్పటికీ కథనం ఆసక్తికరంగా లేదు. ఇక దాంతో ప్రేక్షకుల నుండి పరదా తిరస్కరణకు గురైంది. కాగా
ఈ సినిమా డిజిటల్ రైట్స్ను అమెజాన్ ప్రైమ్ కొనుగోలు చేసింది. అయితే ఉన్నట్టుండి పరద ఓటీటీ స్ట్రీమింగ్కు వచ్చేసింది. కనీసం ముందస్తు అప్డేట్, ప్రమోషన్స్ లేకుండా సైలెంట్గా ఓటీటీలోకి తీసుకొచ్చింది. థియేటర్లో రిలీజ్ అయిన 20 రోజులకు ఓటీటీ స్ట్రీమింగ్ చేసేసింది అమెజాన్. మరి థియేటర్లో ఫ్లాప్ అయిన పరద ఓటీటీ ఆడియన్స్ను మెప్పిస్తుందేమో చూడాలి. అయితే తెలుగు, మలయాళం భాషల్లో మాత్రమే స్ట్రీమింగ్ చేస్తోంది అమెజాన్ ప్రైమ్ వీడియో. కన్నడ స్టార్ హీరో రిషబ్ శెట్టిని పాన్ ఇండియా స్థాయికి తీసుకెళ్లిన ఫిలిం కాంతారా. జీరో ఎక్స్పెక్టేషన్స్తో వచ్చిన ఈ సినిమా శాండల్వుడ్ టాప్ 5 హైయెస్ట్ గ్రాసర్ ఫిల్మ్స్లో ఒకటిగా నిలిచింది. 14 కోట్లతో తెరకెక్కించిన ఈ సినిమా 400 కోట్లకు పైగా గ్రాస్ వసూళ్లను రాబట్టింది. ఈ సినిమా బ్లాక్ బస్టర్ హిట్తో కాంతారా చాప్టర్ 1 ప్రకటించారు మేకర్స్. ఈ సినిమాను అత్యంత ప్రెస్టీజియస్ ప్రాజెక్టుగా టేకప్ చేశాడు రిషబ్ శెట్టి. ఎన్ని సమస్యలు వచ్చినా అధిగమించి చెప్పిన టైంకి మూవీని దించేస్తున్నాడు. అక్టోబర్ 2న ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ అవుతోంది కాంతారా ప్రీక్వెల్. కాంతారా 1ను 30 దేశాల్లో 7 భాషల్లో రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తోంది హోంబలే ఫిల్మ్స్. ఇంగ్లీష్, బెంగాలీ భాషల్లో కూడా రిలీజ్ అవుతోంది. ఇప్పటికే ఆయా భాషల్లో సినిమాను డిస్ట్రిబ్యూటర్ ఎవరు చేస్తున్నారో డీటెయిల్స్ పంచుకుంది మూవీ టీం. అయితే కేరళలో ఈ సినిమాకు చిక్కులొచ్చి పడ్డాయి. మాలీవుడ్లో పృథ్వీరాజ్ సుకుమారన్ నిర్మాణ సంస్థ రిలీజ్కు ప్లాన్ చేసుకోగా, డిస్ట్రిబ్యూషన్ సంస్థకు ఎగ్జిబ్యూటర్లకు మధ్య రెవెన్యూ షేరింగ్ విషయంలో ఇష్యూ నడుస్తోందని సమాచారం. ఇప్పటి వరకు సమస్య సాల్వ్ కాలేదని తెలుస్తోంది. ఇక ఈ సినిమా ప్రమోషన్లో భాగంగా పంజాబ్ సింగర్ దిల్జిత్ దోసాంజ్తో సాంగ్ చేయించబోతున్నారని టాక్. కల్కిలో కూడా ఈ స్టార్ సింగర్తో ఓ ప్రమోషనల్ సాంగ్ చేయించారు నాగశ్విన్. ఇప్పుడు కాంతారా ప్రీక్వెల్కు కూడా ఇదే ప్లాన్ చేస్తున్నారట. ఇక ఈ సినిమా ఓటీటీ హక్కులను అమెజాన్ ప్రైమ్ కొనుగోలు చేసినట్లు సమాచారం. సుమారు 125 కోట్ల భారీ రేట్ పెట్టి కొనుగోలు చేసిందట. ఈ లెక్కన చూస్తే ఈ సినిమా బడ్జెట్ రికవరీ అయిపోయిందని తెలుస్తోంది. కాంతారా తెరకెక్కించే సమయంలో ఈ సినిమాను తీసుకునేందుకు వెనకాడిన ఓటీటీ సంస్థలు ఇప్పుడు భారీ రేట్ పెట్టి కొనుగోలు చేయడం చూస్తే ఇదే కదా నిజమైన విజయం అనిపించక మానదు. మరి రిషబ్ శెట్టి కష్టానికి సరైన ప్రతిఫలం దక్కుతుందో లేదో చూడాలి.